రైట్ నా. సో లాస్ట్ క్లాస్ తో మనకి స్టాక్ లెవెల్స్ కంప్లీట్ అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ రిసీట్స్. అని అన్ని ఈజీ టాపిక్స్ అన్న, చిన్న టాపిక్స్, కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా మనం వీటిని కంప్లీట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఇస్, నెక్స్ట్ వన్ ఇస్ వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ రిసీట్. సో రిసీట్ అంటే పర్చేస్. సో రిసీట్ రిఫర్స్ టు పర్చేస్. సో మనం గూడ్స్ ని పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ కాస్ట్ ఎంత రికార్డ్ చేసుకోవాలి, పర్చేస్ కాస్ట్ ఎంత రికార్డ్ చేసుకోవాలి, ఇది అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దాని వాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నాను, రైట్. సో డెఫినిషన్, అసెర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ పర్చేస్డ్ is called valuation of material receipt. Called valuation of material receipts. So దీనిలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఆఫ్ ఐటమ్స్ అసోసియేటెడ్ విత్ పర్చేస్ ఆఫ్ మెటీరియల్స్. సో ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం తెలుసుకోగలిగితే మాక్సిమం వాల్యుయేషన్ అంతా వచ్చేస్తుంది. జనరల్లీ పర్చేజ్ చేస్తే పర్చేజ్ కాస్ట్ ఉంటుందని మనకు తెలుసు. వీటితో పాటుగా కొన్ని విషయాలు మనకి తెలిసి, ఇవన్నీ ఆల్రెడీ అకౌంట్స్ లో కూడా మనం వీటిని ఆల్రెడీ డిస్కస్ చేసినవే, కొత్త విషయాలు ఏమి కావు, మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. సో వీటన్నిటిని ఎలా ట్రీట్ చేస్తాం ఏంటనేది మనం చూద్దాం, రైట్. ఫస్ట్ వన్, ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అనేది అసలు బుక్స్ లోకి రికార్డే చేయం. అంటే మనం దాన్ని పర్చేజ్ కాస్ట్ నుంచి ఏం చేయాలి, మైనస్ చేస్తాం. అంటే ఆల్రెడీ యాడ్ అయ్యి ఉండింటే మైనస్ చేస్తాను అన్న, లేకపోతే మైనస్ చేసే అవసరం. ఆల్రెడీ వాడు మైనస్ చేసి నాకు వాల్యూ రాసేటప్పుడు లో అలాంటప్పుడు అసలు మనం మళ్ళీ విడిగా మైనస్ చేసిన అవసరం లేదు నాన్న. ఎప్పుడు మనం మైనస్ చేయాలి, ఒకవేళ పర్చేస్ కాస్ట్ లో అది యాడ్ అయ్యి చూపిస్తే అప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, ట్రేడ్ డిస్కౌంట్ ని మైనస్ చేయాలి. ట్రేడ్ ఆర్ క్వాంటిటీ డిస్కౌంట్, బోత్ ఆర్ సేమ్, రైట్. సో ట్రేడ్ డిస్కౌంట్ is deducted from the purchase price if it is not shown as a deduction. So quantity like trade discount, quantity discount is also known as shown as deduction from the invoice. It is deducted from the purchase price, right. Now cash discount. Cash discount minus chestama? No, it should be recorded separately. It will be treated as either income or expenditure based on purchase or sale. So purchase అయితే కనుక మనకి పర్చేజ్ ఇచ్చినప్పుడు అవతల డిస్కౌంట్ ఇస్తే మనకి ఏంటది, రిసీట్ కదా. సో దాన్ని సపరేట్ గా చూపించాలి. ఇట్స్ ఫినాన్షియల్ ఎక్స్పెన్సర్ అంటే కాస్టింగ్ ఎక్స్పెన్సర్. Cash discount is not deducted from the purchase price. So purchase cost లో డిస్కౌంట్ ఉంటుంది. ఎప్పుడు వచ్చేది క్యాష్ డిస్కౌంట్ గుర్తుంటే డెఫినిషన్ అకౌంట్స్ లో చెప్పినప్పుడు చెప్పుకుంటాం. సో డిస్కౌంట్స్ ఆర్ టు ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్స్ ఆర్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ప్రాంప్ట్ పేమెంట్. సో పేమెంట్ కరెక్ట్ గా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ పర్చేజ్ చేశాను, సప్లయర్ నాకు ఒక 1 month టైం ఇచ్చాడు. సో నేను 10 days లోనే పే చేస్తాను. సో నేను 20 days బిఫోర్ పే చేసినందుకు గాను ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తాను. సో దీన్ని మనం అంటే క్యాష్ డిస్కౌంట్. పేమెంట్ బేస్ లో ప్రాంప్ట్ పేమెంట్ చేసినందుకు మనకు వచ్చే డిస్కౌంట్ మనం అంటాం, లేదా రిసీవ్ చేసుకున్నందుకు మనకు వచ్చే డిస్కౌంట్ మనం అంటాం క్యాష్ డిస్కౌంట్ అంటాం, రైట్. సో ఇట్ ఈస్ నాట్ డిడక్టెడ్ ఫ్రమ్ పర్చేజ్. పర్చేజ్ ఇస్ డిఫరెంట్, పర్చేజ్ కాస్ట్ ఇస్ డిఫరెంట్, క్యాష్ డిస్కౌంట్ ఇస్ డిఫరెంట్, రైట్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇంట్రెస్ట్ అండ్ ఫినాన్స్ చార్జెస్. ఇది ఫినాన్స్ చార్జే కదా, ఇంట్రెస్ట్ అండ్ ఫినాన్స్ చార్జే కదా క్యాష్ డిస్కౌంట్. ఎందుకు నీకు తగ్గించాడు పేమెంట్, నువ్వు సప్లయర్ పేమెంట్ ఎందుకు తగ్గించాడు అంటే కొంచెం ముందే నువ్వు పే చేస్తుంది అంటే ఇంట్రెస్ట్ లాగే కదా. సో సిమిలర్ థింగ్. అలాగే సబ్సిడీ, గ్రాంట్ ఆర్ ఇన్సెంటివ్, సిమిలర్ థింగ్. సో ఇన్సెంటివ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఫ్రమ్ అదర్ సోర్స్, ఇట్ ఈస్ డిడక్టెడ్. సో నేను గూడ్స్ కొందామని వెళ్ళాను సప్లయర్ దగ్గరికి, ₹1,00,000 చెప్పాడు. గవర్నమెంట్ నాకు 50,000 సబ్సిడీ ఇచ్చింది. అంటే నేను కొన్న గూడ్స్ ఎంతకి 50,000 అవుతుంది, కానీ 1 lakh అవ్వదు కదా. సో పర్చేజ్ కాస్ట్ ఈస్ ఆఫ్టర్ రెడ్యూసింగ్ సబ్సిడీ, రైట్. అదే పాయింట్ వాడు చెప్తున్నారు. సో రెడ్యూసింగ్ ఫ్రమ్ ది కాస్ట్ ఆఫ్ పర్చేజెస్. నెక్స్ట్ డ్యూటీస్. సో ఇప్పుడు దాకా మనం చెప్పింది నార్మల్ ఎక్స్పెండిచర్స్, డిస్కౌంట్స్ వాటి గురించి చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. సో ఫస్ట్ వన్, రోడ్ ట్యాక్స్ అండ్ టోల్ ట్యాక్స్ పేడ్ బై ది బయర్, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ పర్చేస్. సో పర్చేజ్ చేసాం, దానిలో రోడ్ ట్యాక్స్ ఆర్ టోల్ ట్యాక్స్ పే చేసాం, మనం దాన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఐజిఎస్టీ, it is excluded from the cost of purchase. The credit for the same is available. మీకు ఆల్రెడీ జిఎస్టీ చెప్తున్నారు, ఆల్రెడీ జిఎస్టీ జరుగుతుంది కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో ఏదైనా సరే ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ ఏదైనా సరే మనకి క్రెడిట్ ఉంటే అంటే దాన్ని మనం ఇన్పుట్ క్రెడిట్ తీసుకోగలిగితే దాన్ని కాస్ట్ లో యాడ్ చేయాలి. అది క్రెడిట్ రాకపోతే ఇట్ విల్ బి ఇంక్లూడ్ ఇన్ ద కాస్ట్. అదే కదా మన పాయింట్. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇట్ ఈస్ ఎక్స్క్లూడెడ్. ఎక్స్క్లూడ్ చేయకండి. ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలంట, ఇఫ్ ద క్రెడిట్ ఈజ్ అవైలబుల్, అదర్వైజ్ ఇట్ ఈస్ యాడెడ్ టు ది కాస్ట్. సేమ్ పాయింట్. సో మీనింగ్స్ అవన్నీ కూడా నీకు ఆల్రెడీ తెలుసు, ఇవన్నీ జిఎస్టీలో కంప్లీట్ అయిపోయినా నేను వాటి గురించి డీటెయిల్ వెళ్ళట్లేదు. ఎస్జిఎస్టీ, స్టేట్ గుడ్స్
state goods and service tax. It is also excluded. Minus of if the credit is available. If credit is available. Same thing, CGST, it is excluded from the purchase cost. If the credit is available. Simple logic. So if the credit is available, that means input credit తీసుకోగలిగితే then it has to be reduced from the cost. So like ఇంతకు ముందు కూడా మనం ఆల్రెడీ ఇంతకు ముందు అకౌంట్స్ లో కానీ వీటిలో కూడా మనం నేర్చుకున్నాం. If any tax which is refundable, it is reduced from the cost. If it is not refundable, it is added to the cost. Right? Same to same process మనం అప్లై చేయాలి. Right? Next custom duty, దీనికి రీఫండ్ ఉండదు. సో కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఖచ్చితంగా యాడ్ చేయాలి. It is added to the purchase cost. Right? These are all the taxes and duties. Next, penalty and charges. Penalties. So demurrage. So demurrage అనేది general meaning తెలుసుకుందా? It is imposed by the transporter for delay in uploading or offloading of materials. So మనకి goods transportation లో పంపించారు. ట్రాన్స్పోర్టేషన్ వచ్చిందా? అయితే వాటి నన్ను అప్లోడ్ చేయడానికి లేదా ఆఫ్లోడ్ చేయడానికి, అంటే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి నా గోడౌన్ లో పంపించడానికి లేదా నా గోడౌన్ లో నుంచి ట్రాన్స్పోర్ట్ వెహికల్ లోకి పంపించడానికి, రెండిట్లో ఏదైనా డిలే చేశాను. సో ఈ డిలే వల్ల వాడు మనకి ఛార్జ్ చేశాడు. నువ్వు డిలే చేయకూడదు. సో డిలే నీ తప్పలు జరిగింది కాబట్టి దీన్ని డిలే చేయకూడదు. రైట్? ఇది అబ్నార్మల్ థింగ్. ఇలాంటివి నువ్వు కాస్ట్ లో కలిపేస్తే కస్టమర్ కాస్ట్ పెరిగిపోతుంది. దాని కస్టమర్ కాస్ట్ పెంచకూడదు కదా, కస్టమర్ ప్రతి విషయాన్ని పంచకూడదు కదా. నార్మల్ ఐటమ్స్ అయితే పంచచ్చు, అబ్నార్మల్ థింగ్స్ అయితే ఎవరు బేర్ చేయాలి? ఆర్గనైజేషన్ బేర్ చేయాలి. ఆర్గనైజేషన్ ఏదైనా అబ్నార్మల్ థింగ్ బేర్ చేయాలి, ఎక్కడ తీసుకెళ్తుంది? P&L అకౌంట్ కి తీసుకెళ్తుంది. సో ఇట్ ఇస్ అబ్నార్మల్ కాస్ట్ నాట్ ఇంక్లూడింగ్ ద పర్చేస్ కాస్ట్. ఇట్స్ ఎ డిలే, పెనాల్టీ లాగా ఇది. రైట్? డిటెన్షన్, ఇది కూడా అంతేనా? డిటెన్షన్ చార్జ్ ఫైన్స్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఆఫ్. సో లా ఒక రూల్ పెట్టింది, ఆ రూల్ నువ్వు ఫాలో అవ్వలేదు, నువ్వు ఫైన్ పే చేసావు. ఇట్ ఈస్ ఆల్సో అబ్నార్మల్, ఇట్ ఇస్ నాట్ ఇంక్లూడింగ్ ద కాస్ట్. దీన్ని కూడా కాస్ట్ లో కలిపితే కస్టమర్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎనీ పెనాల్టీస్, ఎవ్రీథింగ్ ఈస్ సిమిలర్ థింగ్స్. పెనాల్టీ సేమ్, నాట్ ఇంక్లూడింగ్ ద పర్చేస్ కాస్ట్ బికాజ్ ఇట్ అబ్నార్మల్ ఇన్ నేచర్. అదర్ ఎక్స్పెన్స్, అదర్ ఎక్స్పెన్స్. ఇన్సూరెన్స్, దాంట్లో ఇన్సూరెన్స్ చేయించండి గూడ్స్ కి. సో ఖచ్చితంగా కాస్ట్ లో ఇంక్లూడ్ అవుతుందా? అవుతుంది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్. సో నీకు ఆల్రెడీ ఇన్వెంటరీ చాప్టర్ అకౌంటింగ్ లో కూడా నేర్చుకున్నాం. ఇన్వెంటరీ అంటే ఆల్ కాస్ట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ టు బ్రింగ్ ద ఇన్వెంటరీ టు ది ప్రెజెంట్ లొకేషన్ అండ్ కండిషన్. సో ఐ బ్రింగ్ ఇన్వెంటరీని మన దగ్గర తీసుకురావడానికి నువ్వు ఏ ఖర్చు పెట్టినా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాస్ట్. దాన్ని తీసుకురావడానికి, ప్రజెంట్ కండిషన్ లో తీసుకురావడానికి, దారిలో ట్రాన్స్పోర్టేషన్ కండిషన్ లో ఉంచడం కోసం నేను ఖర్చులు పెట్టాను. సో ఏ ఖర్చు అయినా సరే అది నా గోడౌన్ లోకి పర్ఫెక్ట్ గా తీసుకురావడానికి నేను ఖర్చు పెట్టి ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాస్ట్. రైట్? కమిషన్ అండ్ బ్రోకరేజ్, ఇట్ ఇస్ ఆల్సో యాడెడ్ టు ది పర్చేస్ కాస్ట్. నేను గూడ్స్ పర్చేస్ చేయడం కోసం సప్లయర్ ని వెతికే ప్రొసీజర్ లో ఎవరు నాకు హెల్ప్ చేశారు, వాటికి కమిషన్ పే చేశారు. వాటి వల్ల నాకు గూడ్స్ తక్కువ కాస్ట్ వచ్చినాయి. ఆ కాస్ట్ నేను ఏం చేయాలి? నా పర్చేస్ కాస్ట్ కి యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైట్ ఇన్వర్డ్స్, ఫ్రైట్ ఇట్ ఇస్ ఆల్సో యాడెడ్ టు ది పర్చేస్ కాస్ట్. ఫ్రైట్ మీన్స్ ట్రాన్స్పోర్టేషన్. కంటైనర్ కాస్ట్, సో ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కంటైనర్స్ గురించి వాటి కొంచెం పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీనిలో రెండు రకాల కంటైనర్స్ ఉంటాయి, నాన్ రిటర్నబుల్, రిటర్నబుల్. రైట్? సో ట్రీట్మెంట్ ఆఫ్ కాస్ట్, నాన్ రిటర్నబుల్. ఫస్ట్ నాన్ రిటర్నబుల్ కంటైనర్స్ అంటే, సో మనకి సప్లై చేసే మెటీరియల్ సప్లయర్ గూడ్స్ ని ఒక కంటైనర్స్ లో సమ్ ప్యాకెట్స్ అయి ఉండొచ్చు, బాటిల్స్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్, ఆ కంటైనర్స్ తో పాటు నాకు పంపించాను. ఇలాంటి కంటైనర్స్ మనం అలాగే అమ్మేస్తాం. లైక్ డ్రింక్స్ ఉన్నాయి, గ్లాస్ తో పాటు మనం అమ్ముతాం, మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటాం, రిటర్న్ చేసేస్తాం. రైట్? అండ్ బాదం మిల్క్ ఇలాంటివి కొన్ని అబ్జర్వ్ చేస్తే జనరల్ స్టోర్స్ లో ఇవి వాటితో పాటు మనం ప్యాకింగ్ తీసుకెళ్ళిపోతాం, కానీ మళ్ళీ తిరిగి ఇస్తే అది తిరిగి తీసుకెళ్ళి మనం హ్యాండ్ ఓవర్ చేయాలా? అవసరం లేదు. రైట్? సో నాన్ రిటర్నబుల్ సప్లై. సో కొన్ని క్వాంటిటీస్ ని స్టోర్ చేయడం కోసం ఒక సపరేట్ ప్రొసీజర్ లో పంపిస్తారు, ఐస్ లో పెట్టి పంపిస్తారు, కంటైనర్ లో పెడతారు. సో మళ్ళీ అది రిటర్న్ ఇవ్వచ్చు, రిటర్న్ ఇవ్వకపోవచ్చు. సో ఇక్కడ కేసెస్ ఈ ఐటమ్ ఆఫ్ ఇన్వెంటరీని బట్టి ఆధారపడి ఉంటుంది. నాన్ రిటర్నబుల్ కంటైనర్, ద కాస్ట్ ఆఫ్ కంటైనర్స్ ఇస్ యాడెడ్ విత్ ది కాస్ట్ ఆఫ్ పర్చేస్. సో నాన్ రిటర్నబుల్ కాబట్టి దాన్ని ఏం చేయాలి? కాస్ట్ కి యాడ్ చేయాలి. రిటర్న్ చేయం కదా ఇంకా, అంటే అది కాస్ట్ లో పార్టీ కాబట్టి దాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. అదే ఒకవేళ నేను రిటర్న్ చేస్తాను కంటైనర్, తిరిగి ఇచ్చేస్తాను అనుకో, బట్ ఆ కంటైనర్ కాస్ట్ ఏదైతే మనకి సప్లై చార్జ్ చేస్తారు తిరిగి ఇచ్చేస్తాను కాబట్టి కాస్ట్ యాడ్ చేయొచ్చా? జనరల్ గా యాడ్ చేయకూడదు. కానీ ఎంత యాడ్ చేయకూడదు? క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి. ద కంటైనర్స్ ఆర్ రిటర్న్డ్ అండ్ దేర్ కాస్ట్ ఆర్ రీఫండెడ్.
then the cost of container should not be considered in the amount refund చేస్తే కనుక నాకు సప్లయర్ కంటైనర్ కాస్ట్ తో పాటు నాకు గూడ్స్ ఇచ్చాడు, నేను డబ్బులు పే చేశాను, తర్వాత కంటైనర్స్ రిటర్న్ చేయగానే నాకు డబ్బులు రీఫండ్ ఇచ్చాను. అలాంటప్పుడు నేను పర్చేస్ కాస్ట్ యాడ్ చేయొచ్చేదాన్ని, యాడ్ చేయకూడదు చెప్తాను. అయితే ది అమౌంట్ ఆఫ్ రీఫండ్ ఆన్ రిటర్నింగ్ ద కంటైనర్ ఇస్ లెస్ దాన్, నాకు రీఫండ్ నేను ఎంత పే చేశానో అంతకి ఇవ్వట్లా, అంతకని తక్కువ ఇస్తున్నాను, then only shortfall is added with the cost of purchase. For example, నేను కంటైనర్ కొనేటప్పుడేమో 100 రూపాయలు కొన్నాను, నేను దానిలో ఉన్న మెటీరియల్ అంతా ఆఫ్లోడ్ చేస్తాను, ఓకేనా, చేసిన తర్వాత మెటీరియల్ అంతా గొడవలో పెట్టాను, తర్వాత కంటైనర్ తీసుకెళ్లి తిరిగి సప్లైర్కి ఇస్తాను. కంటైనర్ కమ్మ స్టార్టింగ్ లో 100 రూపాయలు ఛార్జ్ చేశాడు, తర్వాత నేను రిటర్న్ ఇచ్చేటప్పుడు నాకు తిరిగి 80 రూపాయలు ఇచ్చాడు. సో అర్థమవుతాయి, కంటైనర్ నేను కొనేటప్పుడేమో 100 రూపాయలు తీసుకున్నాను నా దగ్గర, నేను తిరిగి వాటిని ఇస్తున్నప్పుడు మా దగ్గర ఎంత ఇస్తున్నాడు, యూజ్ చేసావు నువ్వు, సో యూజ్ చేసావు కాబట్టి నేను 100 రూపీస్ నీకు వెనక్కి ఇవ్వను, 80 రూపీస్ వెనక్కి ఇస్తాను అన్నాడు, 20 రూపీస్ ఛార్జ్ చేస్తాను. దాని అర్థం ఏంటి, ఆ 20 నేను బేర్ చేయాలి కదా, అది నార్మల్ గా అందరికీ ఛార్జ్ చేసేదే కదా, సో కాబట్టి దాన్ని కూడా ఏం చేయాలి, కాస్ట్ లో యాడ్ చేయాలి. ఎంత, 20 రూపీస్ యాడ్ చేయాలి, 100 రూపీస్ కాదు. 100 ఎప్పుడు యాడ్ చేస్తాం, అది రిటర్నే చెయ్యం, కస్టమర్ కాస్ట్ లో పార్ట్ యాడ్ చేస్తాం. అసలు జీరోకు అసలు 100 రూపీస్ మైనస్ ఎప్పుడు చేస్తాం, 100 రూపాయలు రిఫండ్ ఇచ్చాడు మైనస్ చేస్తాం, లేదా 100 రూపీస్ లో 80 రిఫండ్ ఇచ్చాడు 20 రిఫండ్ అవ్వాలి అంటే అప్పుడు ఎంత యాడ్ చేస్తాం, 20 రూపీస్ యాడ్ చేస్తాం, అదనమాట. సో మొత్తానికి దాని కాస్ట్ ఎంత అయితే అంత యాడ్ చేయమని డైరెక్ట్ మీనింగ్, రైట్. షార్ట్ ఫాల్ ఈస్ యాడెడ్ విత్ ది కాస్ట్ ఆఫ్ పర్చేస్, రైట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కంటైనర్స్. లాస్ట్ వన్, షార్టేజ్. మెటీరియల్ షార్ట్ అయిపోవచ్చు, షార్టేజ్ అంటే పోవచ్చు, తగ్గిపోవచ్చు. సో అప్పుడు ఏంటి, షార్టేజ్ అండ్ మెటీరియల్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, నార్మల్ రీజన్స్, అబ్నార్మల్ రీజన్స్. సో నార్మల్ రీజన్స్ ఏదైనా సరే గుడ్ యూనిట్స్ కాస్ట్ పెరిగిపోతుంది, ఆల్రెడీ కన్సైన్మెంట్ లో ఇన్వెంటరీ చాప్టర్ చాలా చోట్ల నేర్చుకున్నాం, రైట్. నార్మల్ అంటే ఏంటి, లైక్ బ్రేకింగ్ ఆఫ్ బల్క్, ఎవాపరేషన్, ఎనీ అన్అవైలబుల్ రీజన్స్, కన్సైన్మెంట్ లో కూడా నేర్చుకున్నాం. సో ఇన్వెంటరీ రా మెటీరియల్ వస్తుంది, దానిలో 1000 kgs 1000 లీటర్స్ ఇస్తున్నాం, నేచర్ యొక్క వేడి వల్ల లేదా నేచర్ హీట్ వల్ల ఎవాపరేట్ అయిపోయింది అనుకున్నాం. 1000 లీటర్స్ ని పర్చేస్ చేసినప్పుడు పేమెంట్ చేశాను 10 రూపీస్ చొప్పున 10,000, కానీ అదే 10,000 ఇప్పుడు నా దగ్గరికి వచ్చే టైంకి 1000 లీటర్స్ చాలా 990 వచ్చాయి, అంటే నేను పే చేసిన 10,000 కాస్ట్ 990 యూనిట్స్ కనుక్కోవాలి, అంటే ఒక యూనిట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా, పెరుగుతుంది. దీన్ని నార్మల్ రీజన్స్ అని అంటాం, షార్టేజ్ డ్యూ టు నార్మల్ రీజన్. అప్పుడు కాస్ట్ ఆఫ్ పర్ యూనిట్ ఈస్ ఇన్ఫ్లేటెడ్, కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఇన్ఫ్లేటెడ్, ఆల్రెడీ కన్సైన్మెంట్ అకౌంట్స్ లో కూడా నేర్చుకున్నాం ఈ విషయం. అదే ఒకవేళ దీన్ని అబ్నార్మల్ రీజన్స్ అయితే కనుక, సో అప్పుడు దాన్ని మనమే బేర్ చేయాలి కదా, సో అప్పుడు మనం బేర్ చేసి ఎక్కడ పంపించాలి, కాస్ట్ పేరు, అదే చెప్తారు. సో అబ్నార్మల్ రీజన్స్ అయితే కనుక సచ్ మెటీరియల్ మిస్ హ్యాండ్లింగ్, పిల్ఫ్రేజ్, దొంగతనం, మిస్ హ్యాండిల్ చేయడం డ్యూ టు ఎనీ అవైలబుల్ రీజన్స్ నాట్ అబ్జార్బ్డ్ బై గుడ్ యూనిట్స్, దాన్ని కూడా కస్టమర్ తీసుకెళ్లి ఛార్జ్ చేసేయచ్చా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కాస్ట్, ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 10,000 కాస్ట్ ఎలా వచ్చింది, ఇది నేను 1000 లీటర్స్ పర్చేస్ చేశాను, ఒక్కొక్కటి 10 రూపీస్ పర్చేస్ చేశాను. సో నా దగ్గరికి వచ్చినప్పటికి 10,000 నా దగ్గర 990 మిగిలింది, 10,000 లీటర్స్ నా దగ్గర మిగిలిన, అప్పుడు నా కాస్ట్ పర్ యూనిట్ ఎంత అంటే 10 రూపీస్ కస్టమర్ కి ఛార్జ్ చేశాను అనుకో, కరెక్టా, లేదంటే 990 పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 10,000 డివైడ్ బై 990 దట్ ఈక్వల్స్ టు 10.1. సో కస్టమర్ కి 10.1 కరెక్టా, 10 రూపీస్ కస్టమర్ కి ఛార్జ్ చేయడం కరెక్టా, అంటే నా ప్రాఫిట్ మార్జిన్ 5 రూపీస్ కావాలి, 10.1 కి 5 రూపీస్ మార్జిన్ యాడ్ చేసుకుని 15.1 కమ్మనా, 10 కి 5 రూపీస్ మార్జిన్ యాడ్ చేసుకుని 50 రూపీస్ కమ్మనా, కస్టమర్ కి సేల్ ప్రైస్ 15 15.1 ఏది కరెక్ట్ అని అడుగుతుంటే రీజన్ అడుగుతున్నాడు, ఆ 10 ఎందుకు మైనస్ అయ్యారు, ఆ 10 తగ్గడానికి గల రీజన్ నార్మల్ అయితే కస్టమర్ కి 10.1 ఛార్జ్ చేయాలి, తప్పలేదు. ఆ 10 తగ్గడానికి రీజన్ నార్మల్ కాదు, అబ్నార్మల్ రీజన్, అంటే నీ మిస్టేక్ వల్ల జరిగింది, అప్పుడు కస్టమర్ కి 10.1 ఛార్జ్ చేయకు 10 ఛార్జ్ చేయాలి. మరి సార్ 0.1 10 నాకు లాస్ అయింది కదా, అంటే 10 యూనిట్స్ ఒక్కొక్క యూనిట్ మీద 10 రూపీస్ అంటే నా లాస్ ఎంత, నిజంగా అయితే 100 రూపీస్ లాస్ అయింది కదా, మరి కస్టమర్ కి 10 ఛార్జ్ చేశాను అనుకో, కస్టమర్ కి 10 చేశాను అనుకో, 990 into 10 అంటే ఎంత, 9,900 రూపీస్ కస్టమర్ కి ఛార్జ్ చేస్తున్నా, దాని మీద సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని సేల్ చేస్తా, మరి 100 రూపీస్ కస్టమర్ కి ఛార్జ్ చేయట్లా, అంటే ఇది ఎవరు బేర్ చేస్తారు, నేను బేర్ చేస్తా, ఎప్పుడు ఇట్ ఈస్ అబ్నార్మల్, చెప్తున్న పాయింట్ అది. ఇది వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ రిసీట్స్. సో దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పిన ప్రతి మెటీరియల్ రిసీట్ మీనింగ్ అర్థమైందా లేదో చూడండి, లేకపోతే అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను.
మంచిగా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది సార్. ఓకే. సో ఈ మెటీరియల్ డిసిషన్ బేస్ చేసుకున్నటువంటి బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయా అని ఇవి ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫౌండేషన్ లెవెల్ క్వశ్చన్స్. ఎలిమెంటరీ చాప్టర్ వీటిలో మనం ఆల్రెడీ చేసేసిన మోడల్ క్వశ్చన్స్. పెద్ద క్రిటికల్ థింగ్స్ కాదు. వీటి మీద క్వశ్చన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేను అడిగిన పర్సన్ నాకు రెస్పాండ్ అయ్యి దీని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయాలి. రైట్. వెంకటలక్ష్మి. ఎస్ సార్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 చదువుతున్నాను. సో దీనిలో మనం చదివినటువంటి ఇందాక చదివినటువంటి కాన్సెప్ట్ అప్లై చేయడానికి ట్రై చేయాలి. రైట్. ఎస్ సార్. An invoice in respect of the consignment of chemical A and chemical B. రెండు మెటీరియల్స్ ఉన్నాయన్న, రెండు కెమికల్స్. Provide the following information. సో కెమికల్ A ని 10,000 kgs పర్చేస్ చేశారు, 10 రూపీస్ చొప్పున 1 lakh. కెమికల్ B ని 8,000 kgs 13 రూపీస్ చొప్పున 1 lakh 4. కస్టమ్ డ్యూటీ దాని మీద 10%, క్రెడిట్ నాట్ అలౌడ్. జనరల్లీ కస్టమ్ డ్యూటీ క్రెడిట్ నాట్ అలౌడ్. సో వాల్యూ 20,400. రైల్వే ఫ్రైట్ 3,840. టోటల్ కాస్ట్ 2,28,240. ఇది వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇదంతా ఇన్వాయిస్ లో దొరికిన ఇన్ఫర్మేషన్. ఇన్వాయిస్ లో ఉన్న దీని అంతటిని కూడా పర్చేజ్ కాస్ట్ మనం తీసుకోకూడదు. ఏది రైట్ ఏది రాంగ్, ఏ కెమికల్ కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అయితే నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ 500 kgs ఇన్ కెమికల్ ఏ అండ్ 320 kgs ఇన్ కెమికల్ బి. అంటే దారిలో ట్రాన్స్పోర్టేషన్ లో 500 షార్టేజ్ అయింది. ఈజ్ నోటీస్డ్ డ్యూ టు నార్మల్. You are required to compute the rate per kg of each chemical, assuming the problem of 2% further deterioration. You are required to compute the rate per kg of each material, assuming a provision of 2% for further. ఇది కాకుండా deterioration అంటే అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, అంటే ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్ డెటెరియేషన్. నార్మల్ అబ్నార్మల్ అని ఎక్కడ రీజన్ చెప్పలేదు. నార్మల్. సో 500 320 నార్మల్, అది కాకుండా ఫర్దర్ గా కూడా డెటరేట్ అయిపోతుంది. ఓకేనా? ఇది వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీని నుంచి వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? కంప్యూట్ ది రేట్ పెర్ కేజీ, కాస్ట్ ఆఫ్ మెటీరియల్ పెర్ కేజీ ఎంత? కాస్ట్ ఆఫ్ మెటీరియల్ పెర్ కేజీ 10 రూపీస్ 13 రూపీస్ కరెక్టేనా? ఇది క్వశ్చన్. ఏమో వెంకటలక్ష్మి 10 13 కరెక్టేనా? రాంగ్ కదా? 10 రూపీస్ 13 రూపీస్ కస్టమర్ కి రాంగ్ కదా? yes sir. కస్టమర్ కి కరెక్ట్ వాల్యూ చెప్పాలి. పెర్ కేజీ ఎంత అని చెప్పు. ఫస్ట్ దీనిలో ఫస్ట్ మనం క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? yes sir. కెమికల్ ఏ కెమికల్ బి. కెమికల్ ఏ కెమికల్ బి రెండు ఉన్నాయి కదా? yes sir. పర్చేజ్ క్వాంటిటీ ఎంత అన్న కెమికల్ ఏ? 10,000 kgs. 10,000. పర్చేజ్ క్వాంటిటీ ఆఫ్ కెమికల్ బి 8,000. ఓకే డన్. కానీ దీనిలో ఆల్రెడీ మనకి ఏం జరిగింది? షార్టేజ్ జరిగింది. నార్మల్ లాస్, షార్టేజ్ నార్మల్ లాస్ జరిగింది. yes sir. ఎంత? 500 తగ్గింది. ఓకే. 320 in B sir. ఓకే, మైనస్ చేస్తే ఎంత నాన్న? 9,500. ఓకే, 7,680. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఇది కాకుండా ఇంకా తగ్గిందని చెప్తాడు. ఇంకా ప్రావిజన్ కూడా క్రియేట్ చేసి ఇంకా తగ్గుతుంది, అది తెలుసంట. ఓకేనా? ఇంకా తగ్గుతుందంటే ఎంత? 2%. yes sir. జనరల్ ఏది వాడి యొక్క రీజన్స్ అబ్నార్మల్ రీజన్స్ వల్ల ఎక్కడ చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు 9,500 మేబీ యూసేజ్ లో జనరల్ గా మెటీరియల్ తీసుకుని ఆ రా మెటీరియల్ ఉపయోగించుకునే ప్రొసీజర్ లో రెగ్యులర్ ప్రొసీజర్ మేబీ ఎవాపరేట్ అయ్యి నుంచి వాట్ అయిపోయింది నార్మల్ లాస్ మళ్ళీ ఇంకా జరుగుతుంది. మైనస్ 2% ఫర్దర్ డెటెరియేషన్. ఓకేనా? yes sir. దీని మీద మళ్ళీ 2% అంటే ఎంత? 190 sir. నా దగ్గర ఉన్న క్వాంటిటీ మీద కదా 2% లాస్ అవుతుంది. yes sir. 190 ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ ఎంత? 153.6. ఓకే, 154 కేస్ అప్రాక్సిమేట్ తీసేద్దాం. ఓకేనా? yes sir. మైనస్ చేస్తే దెన్ అప్పుడు నా దగ్గర ఉండే అవైలబుల్ క్వాంటిటీ ఎంత తెలుస్తుందా లేదా? వస్తుంది 9,310. 9,310. ఓకే, 7,526. ఓకే. ఇది నా దగ్గర అవైలబుల్ ఉండే క్వాంటిటీ నా, అంతే కదా? yes sir. కస్టమర్ కి సంబంధించి నేను కాస్ట్ ని ఈ క్వాంటిటీతో చెప్తానా ఈ క్వాంటిటీతో చెప్తానా? ఇప్పుడు వచ్చిన అవైలబుల్ క్వాంటిటీతో. దీంతోనే కస్టమర్ కి నేను కాస్ట్ నాకు ఎంత అయిందో కాస్ట్ ఈ క్వాంటిటీతో వెరిఫై చేసి పెర్ కాస్ట్ అంత పర్ యూనిట్ కాస్ట్ చెప్తాను. అందుకని 10,000 తో నేను చెప్పను. yes sir.
ఎందుకంటే 10,000 అనేది కరెక్ట్ కాదు, నాలో నార్మల్ వస్తుంది, అది కూడా కస్టమర్ కి ఛార్జ్ చేయొచ్చు, నేను పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ 9,310 లో 310 నా మిస్టేక్ వల్ల లైక్ ఫిల్ మిస్ హ్యాండ్లింగ్ జరిగింది అనుకో, అప్పుడు కస్టమర్ కి ఎన్ని యూనిట్స్ చెప్తాను నేను కాస్ట్ ని. 9,000 యూనిట్స్ తో కాదు, 9,310 లో 310 యూనిట్స్ కాస్ట్ నాది, 9,000 కాస్ట్ నీది. పే చేయాలో లేదా కస్టమర్ పే చేయాలో డిసైడ్ చేస్తాను. అది ఇక్కడ ఉన్న దానిలో 10,000 లో 9,310 కస్టమర్ కి మిగిలింది నేను కాదు, మొత్తం 9,310 కస్టమర్ కాస్ట్ పర్ యూనిట్ ఏం చేస్తాను, ఇన్ఫ్లేట్ చేసేస్తాను. రైట్? అప్పుడు చెప్పు దీనిలో ఇప్పుడు కాస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏబి రెండింటికి కాస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ పర్చేజ్ కాస్ట్ ఇచ్చాడు క్వాంటిటీ నుంచి ఎంత, ఏకి 1,00,000. బి కాస్ట్ 1,04,000. అంతేనే కదా? రైట్. నెక్స్ట్ అది కాకుండా ఇంకేం ఇస్తాడు యాడ్ చేయాల్సింది కాస్ట్ లో? బేసిక్ కస్టమ్ డ్యూటీ యాడ్ చేయాలి సార్. ఎందుకు యాడ్ చేయాలి? బికాజ్ నాట్ ఇంక్లూడెడ్ అని ఇచ్చాడు సార్, ఇంక్లూడ్ చేయలేదు. ఇంక్లూడెడ్ అని కాదు, ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలని అడుగుతున్నాను. నాట్ అలౌడ్, ఇంక్లూడ్ చేయాలి సార్ కస్టమ్ డ్యూటీ. కాస్ట్ ఎందుకు యాడ్ చేయాలి? ఎందుకంటే దీనికి ఇన్పుట్ క్రెడిట్ రాదు, నాకు తిరిగి డబ్బులు క్రెడిట్. ఎస్ సార్. నాకు ట్యాక్స్ ఏదైనా తిరిగి రాకపోతే దాన్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి, కస్టమర్ కి చార్జ్ చేయాలి. నాకు తిరిగి వచ్చేస్తే కస్టమర్ చార్జ్ చేస్తానా? చేయరు సార్. చేయను. సో కస్టమర్ తిరిగి రావట్లేదు కాబట్టి కస్టమర్ చార్జ్ చేయాలి. ఎంత అంటే 10,000 సార్. 10% మొత్తం రెండింటి మీద కలిపేది. సో 1,00,000 సంబంధించిన 10% అంటే 10,000, 1,04,000 సంబంధించింది 10,000, 10,400. ఏ కెమికల్ ఆ కెమికల్ 10% కదా. సో రెండు కలిపేసి చెక్ చేయి, 20,400 సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. సరిపోయింది. ఓకే, డన్. ఇది కాకుండా ఇంకేం యాడ్ చేయాలి? ఇంకా ఫ్రైట్, రైల్వే ఫ్రైట్ యాడ్ చేయాలి సార్. సో రైల్వే ఫ్రైట్ కెమికల్ ఏ ఎంత కెమికల్ బి ఎంత చెప్పలేదే, మరి ఎలా? ప్రపోర్షనేట్ గా రైల్వే వాడు మనకి చార్జ్ ఎలా చేస్తాడు, దేని మీద చార్జ్ చేస్తాడు చెప్పు జనరల్ గా? క్వాంటిటీ పర్చేస్ చేసిన కదా అనేది ఫ్రైట్ అంటే ట్రాన్స్పోర్టేషన్. రైల్వే వాడు ఎప్పుడు ఏం వేస్తాడు, నేను ఎంత క్వాంటిటీ వాడి యొక్క గూడ్స్ ట్రైన్ లో వేస్తానో ఆ క్వాంటిటీ బేస్ చేసుకుంటే కదా నాకు చార్జ్ చేస్తాడు. ఎస్ సార్. అంటే ఇక్కడ క్వాంటిటీ నేను వాడికి ఎంత ఇచ్చాను? క్వాంటిటీ 1,10,000. 10,000, 8,000. కెమికల్ ఏ 10,000 కేజీ సింపుల్ చేశానా? ఎస్ సార్. ట్రాన్స్పోర్ట్ చేయమని కెమికల్ బి 8,000 కేజీ ట్రాన్స్పోర్ట్ చేయమని అడిగానా? మధ్యలో జరిగిన లాస్ట్ రైల్వే వాడికి సంబంధం లేదు కదా. ఎస్ సార్. అంటే ఈ కేజీస్ ప్రకారం కదా మనల్ని అడుగుతాడు. ఎస్ సార్. అంటే ఫ్రైట్ అనేది వీళ్ళిద్దరికి కూడా ఏ రేషియోలో పంచాలి? నేను 5:4 సార్. 10,000 ఎస్ సార్. 4 ఎంత? 5:4 అంతేనా? ఎస్ సార్. క్యాలిక్యులేట్ చేయబడి 3,840 ఇచ్చాడు ఇంటూ 5:4 అంటే 5/9. 3,840 ఇంటూ 5/9. 2,133 సార్. 2,133 ఏకి రానా. నెక్స్ట్ 3,840 4/9 1,707. 707. ఓకేనా? ఎస్ సార్. అయిపోయింది. కాస్ట్ ఇంకేం లేవు, రెండు యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? ఒకదానికి క్రెడిట్ లేదు, ఒకదానికి కాస్ట్ భరించాలి కస్టమరే. ఫ్రైట్ కూడా పార్ట్ ఆఫ్ కాస్ట్ కదా. ఓవరాల్ గా పర్చేజ్ కాస్ట్, ఓవరాల్ గా కాస్ట్ ఆఫ్ మెటీరియల్ రిసీట్ ఆఫ్ ఏకి సంబంధించి ఓవరాల్ కాస్ట్ ఎంత అయింది చూడు, 1,12,133. 133. ఇది 1,16,107. ఓకేనా? సో ఇది క్వాంటిటీ, ఇది రేట్. అప్పుడు పెర్ కేజీ ఎంత అవుతుంది? 1,12,133 డివిజన్ 9310. ఎస్ సార్. 12.04. అలాగే నెక్స్ట్ బిది 1,16,107 డివిజన్ 7526. 15.4 సార్. 15.42 or 43. ఎస్ సార్. ఓకేనా? ఇది మనం కస్టమర్ కి పెర్ యూనిట్ కాస్ట్, మనం మెటీరియల్ కొట్టినాక దాని యొక్క కాస్ట్ ఎంత అంటే పెర్ కేజీ 12.4. దీనికి ఇంకేమైనా నువ్వు లేబర్ కాస్ట్, ఓవర్ హెడ్ కాస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని అల్టిమేట్ గా టోటల్ కాస్ట్ కనుక్కుని దానికి ప్రాఫిట్ యాడ్ చేసుకుని అప్పుడు సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తాం. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1 వాల్యుయేషన్ అర్థమైందా? వాల్యుయేషన్ ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. Illustration number 1 completed.
Illustration number 2. రమ్య, సార్ మా ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 నాన్న చదువుతున్నాను. నా క్యాలిక్యులేషన్ కి రీజన్స్ చెప్పాలి, ఓకేనా? At what Yes, sir. price per unit would part number A32 be entered in the store's ledger if the following invoice was received from a supplier? So supplier నుంచి ఒక ఇన్వాయిస్ వచ్చింది. ఇన్వాయిస్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంట? కాస్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలంట. స్టోర్స్ లెడ్జర్ అంటే మన స్టోర్స్ లెడ్జర్ లో 1 సెకండ్, రైట్, మన స్టోర్స్ లెడ్జర్ లో మన బుక్స్ లో కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఎంత రికార్డ్ చేస్తాం? బిన్ కార్డ్ అంటే క్వాంటిటీ రికార్డ్ చేస్తాం. స్టోర్స్ లెడ్జర్ లో క్వాంటిటీ రికార్డ్ చేస్తాం, వాల్యూ కూడా రికార్డ్ చేస్తాం కదా. సో ఆ వాల్యూ బేస్ చేసుకునే కదా మనం లీఫో, ఫీఫో, యావరేజ్, వెయిట్ యావరేజ్ గుర్తుంటే ఇన్వెంటరీ చాప్టర్ ఫౌండేషన్ లో నేర్చుకుని ఉంటాం. ఓకే డన్. వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, అవి కూడా వస్తాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ స్టోర్స్ లెడ్జర్ లో ఇన్వాయిస్ వాల్యూ ఎంత రికార్డ్ చేస్తాం క్వశ్చన్. సో 200 units of part A 32 at 5 rupees, 20% discount, IGST, packing 5 non-returnable boxes for 50, so total 9 parts. ఇది ఇన్వాయిస్ నాకు సప్లై నుంచి వచ్చిన ఇన్వాయిస్. అలాగే 2% cash discount will be given if the payment is made within 30 days. Document substantiating the payment of IGST is enclosed for claiming the input credit. ఇది నాన్న. సో దీని నుంచి నువ్వు నాకు కాస్ట్ చెప్పగలవా? పర్ కేజీ కాస్ట్ ఎలా వస్తుంది? సో టోటల్ కాస్ట్ కనుక్కోవాలి, టోటల్ యూనిట్స్ కనుక్కోవాలి, సో పర్ యూనిట్ కాస్ట్ కనుక్కోవాలి, అంతేనే కదా? ఎస్ సార్. టోటల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్ లో? 1000 మైనస్ 20% డిస్కౌంట్ అన్నాను. ఏంటి అన్న డిస్కౌంట్? ఏ డిస్కౌంట్ అయి ఉంటుంది? ట్రేడ్ డిస్కౌంట్ సార్. అది మైనస్ చేయాలా చేయకూడదా? చేయాలి సార్. చెయ్యాలి, రైట్. మైనస్ ట్రేడ్ డిస్కౌంట్, ఓకేనా? క్లియర్ గా రాస్తున్నాను నేను. రాస్తే నా కాస్ట్ ఎంత అప్పుడు? 800 సార్. ఓకే నెక్స్ట్ ఐజిఎస్టీ 12% 96 రూపీస్ యాడ్ చేయనా వద్దా? ఐజిఎస్టీ సంబంధించి పాయింట్ ఏమి ఇచ్చాడు? క్లెయిమింగ్ ఇన్పుట్ క్రెడిట్ అని ఇచ్చాడు సార్. అవును, అంటే దాని అర్థం నాకు ఏమొస్తుంది? అమౌంట్ రీఫండ్ వచ్చేస్తుంది. అప్పుడు నేను దాన్ని యాడ్ చేస్తానా? రీఫండ్ వస్తుంది. యాడ్ చేస్తానా? నో సార్. చేయకూడదు. వెరీ గుడ్, ఇది రాకూడదు. వెరీ గుడ్. ప్యాకింగ్ చార్జెస్ నాన్ రిటర్నబుల్ కంటైనర్ 50 అంటే దీన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. ఎందుకని? అది రీఫండ్ రాదు కదా సార్. రాదు కాబట్టి యాడ్ చేయాలి, రైట్. ఓకే నెక్స్ట్. అంటే మళ్ళీ 2% క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట. మైనస్ చేయాలా లేదా? ఎస్ సార్. మైనస్ చేయాలి కదా 2%. ఎస్ సార్. 1000 మైనస్ 200 అంటే 800, 800 ప్లస్ 50 అంటే 850 మీద 2% క్యాలిక్యులేట్ చేయాలి, అంతేనా? ఎస్ సార్. అంతేనా వాల్యూ? 17 రూపీస్ సార్. అసలు ఎందుకు చేస్తాం నాన్న? క్యాష్ డిస్కౌంట్ ఇది సెపరేట్, ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పర్చేజ్ కాస్ట్ అని ఏది చెప్పాను? ఎస్ సార్. క్యాష్ డిస్కౌంట్ అనేది పర్చేజ్ కాస్ట్ కి అడ్జస్ట్ చేస్తావా? నువ్వు గూడ్స్ ఎంత కొన్నావు అంటే 850 అంటాం, కానీ డిస్కౌంట్ కూడా మైనస్ చేసిన తర్వాత వాల్యూ చెప్తావా? నో సార్. చెప్పకూడదు. డిస్కౌంట్ ఈజ్ ఏ సెపరేట్ పార్ట్. డిస్కౌంట్ నిజంగా వస్తే దాన్ని ఇక్కడి నుంచి మైనస్ చేయకూడదు, సెపరేట్ ఇన్కమ్ కింద రాసుకోవాలి కదా. ఎస్ సార్. అదే ట్రేడ్ డిస్కౌంట్ అయితే ఏం చేయాలి? మైనస్ చేయాలి సార్. సో క్యాష్ డిస్కౌంట్ రాదు. క్యాలిక్యులేట్ చేయమంటే చేసేస్తున్నాం, ఆలోచించట్లేదు. సో టోటల్ కాస్ట్ ఎంత ఇప్పుడు? 850 సార్. క్యాష్ డిస్కౌంట్ రాదు, ఓకేనా? యూనిట్స్ ఎన్ని? ఎస్ సార్. 200 యూనిట్స్ సార్. నార్మల్ లాస్ డేటా ఏమైనా ఉందా? ఏమి ఇవ్వలేదు సార్. 200 యూనిట్స్ మొత్తం అన్ని మన దగ్గర క్లియర్ గా వచ్చాయి. సో కాస్ట్ పర్ యూనిట్ 4.25 సార్. అంతే, అయిపోయింది సార్, ఓకేనా? ఎస్ సార్. రైట్. చెక్ చేసుకుని ఏమైనా డౌట్ ఉంటే అడగండి. 4.25. సో అది చెప్తాను. నోట్ పాయింట్స్ చూడన్నా. నోట్ పాయింట్స్ ఏం చెప్తాను చూడండి, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ is treated as an interest in finance charges and is not considered as for valuation of materials. Interest and finance charges తీసుకోవాలి, కాస్ట్ లో పార్ట్ కింద తీసుకోకూడదు. ఇన్పుట్ క్రెడిట్ is available for IGST and is not to be added to the purchase cost. సో అదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాడు, దాని ప్రకారం పాయింట్ రాసి దాని వాల్యుయేషన్ చేయాలి. వాల్యుయేషన్ అప్లై చేస్తే సరిపోతే, ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వాలి, మన నాలెడ్జ్ ని వాటికి మనం చెప్పాలి, రైట్. దీంతో మనకి వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ రిసీట్స్ ఓవర్. సో చెక్ చేయండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, రైట్. సో దీంతో మనకి మెటీరియల్ వాల్యుయేషన్ రిసీట్స్, వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ రిసీట్స్ కంప్లీట్ అయిపోయిందన్న.
సో నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. ఇన్వెంటరీ కంట్రోల్ లో స్టాక్ లెవెల్స్ ఇది మనం డిస్కస్ చేసాం కదా. సో దీనిలో రిలేటివ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఇన్వెంటరీ కంట్రోల్స్ ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 గుర్తు పెట్టుకోండి, తర్వాత నన్ను అడగాలి. ఈ క్వశ్చన్ నెంబర్ 7 కొంచెం అజంప్షన్ బేస్డ్, కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. దీన్ని నేను లాస్ట్ లో చెప్తాను, ఓకేనా? ఇప్పుడు చెప్పను. క్వశ్చన్ నెంబర్ 7 లాస్ట్ లో చెప్తాను, గుర్తు చేయాలి. రైట్. So we'll discuss about the relative classification. Inventory control on the basis of relative classification. Inventory control on the basis of relative classification. ఈ క్లాసిఫికేషన్ లో జనరల్ థియరీస్ నానా మీరు చదివితే అర్థమైపోతే పెద్ద కష్టం కాదు. సో దీనిలో సమ్స్ మనకి యాక్చువల్ గా ఏబిసి మీద సమ్ ఉంది. మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ ఏబిసి అనాలిసిస్ మీద సమ్ ఉందన్న. యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ సారీ ఏబిసి అనాలిసిస్ మీద సమ్ ఉంది. సో ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసి వాటి మీద సమ్స్ చేద్దాం. జనరల్ థియరీ ఇంకా రిమైనింగ్ మీరు చేయొచ్చు. ఆల్రెడీ ఎఫ్ఎస్ఎన్ ఈ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఫాస్ట్, స్లో అండ్ నాన్ మూవింగ్ మెటీరియల్. సో దీని గురించి ఎక్కడ డిస్కస్ చేసాం మనం? దిలీప్ ఎక్కడ డిస్కస్ చేసామన్నా మనం? ఫాస్ట్ మూవింగ్ మెటీరియల్, స్లో మూవింగ్ మెటీరియల్, ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో బేస్ చేసుకునే కదా ఉంటుంది అది. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అని వర్డ్ లేదంటే, సో ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియోలో మనం నేర్చుకున్నాం. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంటే ఫాస్ట్ మూవింగ్ మెటీరియల్, తక్కువ ఉంటే స్లో మూవింగ్ మెటీరియల్ కదా. సో ఇలాంటిది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ థియరిటికల్, బేసిక్ థియరిటికల్ పాయింట్స్ ఉంటాయి, ఇవి మీరు చదివితే అర్థమైపోతాయి. సో ఏబిసి మీద సమ్స్ ఉన్నాయి. సో మనం వాటిని మనం సాల్వ్ చేద్దాం, చదివి థియరీ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత. రైట్. ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని ఏబిసి కాన్సెప్ట్. ABC analysis. This system అనేది కంట్రోల్ సిస్టమ్. ABC analysis అనేది అంటే ఒక కంట్రోల్ సిస్టమ్. ఎక్సర్సైజెస్ డిస్క్రిమినేటింగ్ కంట్రోల్. కంట్రోల్ ని డిస్క్రిమినేట్ చేస్తాను. డిస్క్రిమినేట్ అంటే పార్షియాలిటీ చూపించడం కదా. ఓవర్ డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్డ్. most important investment involved. Usually the items are classified into 3 categories according to their relative importance, namely their value and frequency. నేను ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్ అంటే వాల్యూ నా, కానీ దాంతో పాటుగా ఫ్రీక్వెన్సీని కూడా కంపేర్ చేయాలి. సో 2 విషయాలు చూడాలంట. ఒక ఐటమ్ అంటే నా దగ్గర ఇన్వెంటరీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ రిలేటివ్ క్లాసిఫికేషన్ దేనికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోవాలి. ఒక ఆర్గనైజేషన్ లో మెటీరియల్స్ అంటే 1 లేదా 2 ఐటమ్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take NFCL in Kakinalo. They will maintain around more than 2000 items, types of materials they will maintain. కొన్ని లార్జ్ ఆర్గనైజేషన్ లో more than 6000 varieties of raw materials they will maintain. వాళ్ళ ప్రొడక్షన్ కి అన్ని రకాల రా మెటీరియల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, 1-2 కాదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ప్రతి రా మెటీరియల్ లోనే ఆర్గనైజేషన్ ఇన్వెస్ట్ చేయాలి. బేస్డ్ ఆన్ ఈఓక్యూ కాన్సెప్ట్, ఎంత కొని పెట్టాలి, ఎప్పుడు ఎంత ఆర్డర్ ప్లేస్ చేయాలి, లెవెల్ ఎంత మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఎంతైతే క్వాంటిటీ నేను మెటీరియల్ మెయింటైన్ చేస్తున్నానో, లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నానో, పర్చేజ్ చేస్తున్నానో, వీటికి కంట్రోల్ పెట్టాలి, ఫిజికల్ కంట్రోల్స్ కూడా పెట్టాలి. మెటీరియల్ అని తీసుకొచ్చి గుడాలో పెట్టి తాళం వేసుకెళ్ళిపోతే సరిపోతుంది. లోపల సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉన్నాయి, వాటికి పాడవకుండా ఎలా ఉన్నాయి, లేదా ఎలకలు వస్తున్నాయి, పాడు చేస్తున్నాయి, లేదా ఇంకేదో జరుగుతుంది, థెఫ్ట్ జరుగుతుంది, పులిఫిల్ జరుగుతుంది, డిస్హాండింగ్ జరుగుతుంది, ఇవన్నీ జరగకుండా దానికి కంట్రోల్ పెట్టడం కోసం చూద్దామంటే 6000 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కి నేను బీభత్సమైన కంట్రోల్స్ పెడదామంటే నా కాస్ట్ అనేది ఆర్గనైజేషన్ కి చాలా ఎక్కువ అయిపోతుంది. మరి ఏం సార్, మరి ఎలా నేను కంట్రోల్స్ ఎక్కువ దేనికి పెట్టాలి సార్, దేనికి తక్కువ కంట్రోల్ పెడదామని అంటే వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ దే విల్ ఫాలో ఈజ్ ఏబిసి అనాలిసిస్. దీనిలో వాడు ఏం చెప్తాడు, డిస్క్రిమినేట్ ది కంట్రోల్ మెథడ్స్ ని డిస్క్రిమినేట్ చేయమన్నాడు. ఒక మెటీరియల్ ఐటమ్ కి ఒకలాగా, ఒక మెటీరియల్ ఐటమ్ కి ఒకలాగా, ఒక మెటీరియల్ ఐటమ్ కి తక్కువ, లైక్ ఒక 15 to 20 కేటగిరీస్ ఆఫ్ మెటీరియల్ ఐటమ్స్ కి ఒక వాచ్మెన్ పెడదాం చాలు, ఇంకేం అవసరం లేదు. పెద్దగా మూవింగ్ గా ఉండదు, పెద్దగా ఏం ఉండదు,
దాని యూసేజ్ చాలా తక్కువ, అలాంటి దాని ఇన్వెస్ట్మెంట్ తక్కువ, దానికి సంబంధించిన కంట్రోల్ కూడా మెథడ్స్ తక్కువే, కాస్ట్ బడ్డీని తగ్గించుకుంటుంది ఆర్గనైజేషన్. కానీ కొన్ని మెటీరియల్స్ చాలా ఫాస్ట్ మూవింగ్, హై కాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఒక మెటీరియల్ కాస్ట్ ఒక యూనిట్ 1000 రూపాయలు అనుకో, 1,00,000 యూనిట్స్ కొన్నాను అనుకో. సో 1 lakh into 1000 rupees, 1 crore, sorry 10 crores ఫర్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా అని చెప్పండి, సమ్ వాల్యూ. సో 10 crores ఇన్వెస్ట్మెంట్ అనుకో, ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తాను అనుకో, మరి ఆ మెటీరియల్ కూడా అలా గాలికి తెలిసి ఒక వాచ్మెన్ పెట్టి చూసుకో అంటే సరిపోతుంది కదా. సో దాని మీద నేను కంట్రోల్ మెథడ్స్ ఏం పెట్టాలి, ఎక్కువ కంట్రోల్ మెథడ్స్ పెట్టాలి. సో ఏ ఐటమ్ మీద ఎక్కువ మెథడ్స్ పెట్టాలి, ఏ ఐటమ్ మీద తక్కువ మెథడ్స్ పెట్టాలి, ఏ ఐటమ్ ఎక్కువ కంట్రోల్ చేయాలి, దేని మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి, దేని మీద తక్కువ చేయాలి అనే కాన్సెప్ట్ నే మనం అంటున్నా ఏబిసి అనాలిసిస్ అంటాం. మెజారిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ ఏబిసి అనాలిసిస్ ఫాలో అవుతాయి. కానీ ఏబిసి అనాలిసిస్ అన్ని ఆర్గనైజేషన్స్ కి పనికిరాదు. ఎందుకు? ఎందుకంటే కొన్ని హై వాల్యూ ఐటమ్స్ ఉంటాయి, వాటికి యూసేజ్ తక్కువ ఉంటుంది. ఎక్కువ ఫ్రీక్వెంట్ గా మూవ్ అవున ఐటమ్ కూడా కంట్రోల్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఏబిసి అనాలిసిస్ లో ఉన్న పాయింట్ ఏంటంటే రెండు విషయాలు, వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, రెండు ఉంటాయి. అలా ఉన్న ఆర్గనైజేషన్స్ కి ఏబిసి అనాలిసిస్ బాగా అప్లై అవుతుంది. లేనప్పుడు మళ్ళీ ఏబిసి అనాలిసిస్ అప్లై చేయడం వేరే అనాలిసిస్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, డిఫరెంట్ అనాలిసిస్ మనం అప్లై చేయొచ్చు. రైట్, సో దీనిలో ఏం చెప్తున్నా జాగ్రత్తగా అప్రోచ్ చేయనా, కంట్రోల్ ని డిస్క్రిమినేట్ చేస్తాడు బేస్డ్ ఆన్ వాల్యూ అండ్ ఫ్రీక్వెన్సీ. బేస్డ్ ఆన్ వాల్యూ అండ్ ఫ్రీక్వెన్సీ, అసలు వాల్యూ అండ్ ఫ్రీక్వెన్సీ రెండు వర్డ్స్ ని మర్చిపోకూడదు. ఏబిసి అనాలిసిస్ ఫస్ట్ వాల్యూ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రిప్లేనిష్మెంట్ డ్యూరింగ్ ది పీరియడ్. దీనిలో 3 కేటగిరీస్ వర్డ్స్ లో ఏబిసి, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. సో నా దగ్గర ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఆఫ్ మెటీరియల్స్ ని ఎన్ని కేటగిరీస్ కి విడదీస్తాను, 3 కేటగిరీస్ కి విడదీస్తాను. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. సో వాట్ ఈస్ ద ఏ కేటగిరీ? This category consists of only small percentage, about 10% of total items. For example, there are 1000 items in raw material inventory. దానిలో 10%, that means 100 items. అండ్ ఒక అదమ్స్ నా రియాలిటీ కాదు ఇది. ఇది అన్ని ఆర్గనైజేషన్స్ కి అప్లై అవ్వాలని రూల్ ఏం లేదు. వాటి దగ్గర ఇన్వెంటరీకి నేచర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే ఇది అప్లై చేస్తాం. సో 10% ఆఫ్ ది ఐటమ్స్, 1000 ఐటమ్స్ ఉంటే దానిలో 10% ఐటమ్స్, ఒక 100 ఐటమ్స్ యొక్క హ్యాండిల్డ్ బై ది స్టోర్, అంటే స్టోరేజ్ డిపార్ట్మెంట్, మెటీరియల్స్ డిపార్ట్మెంట్ రిక్వైర్స్ హెవీ ఇన్వెస్ట్మెంట్. ఈ 100 ఐటమ్స్ కి నువ్వు పెట్టేటువంటి అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ మోర్, హయ్యర్ ఇన్వెస్ట్మెంట్, హయ్యర్, చాలా ఎక్కువ డబ్బులు పెట్టి ఆ మెటీరియల్స్ కి కొట్టాం అని చెప్తున్నాను. అబౌట్ 70% ఆఫ్ ది ఇన్వెంటరీ వాల్యూ. నా గోడౌన్ లో ఇన్వెంటరీ 1 కోటి రూపాయలు అయితే 1 crore అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దానిలో 70% వాల్యూ అంటే ఎంత నాన్న, 70 lakhs. నా 70 lakhs ఇన్వెస్ట్మెంట్ ఈ 100 ఐటమ్స్ లో ఉంటున్నా అంటే మిగిలినంత 30 lakhs. ఈ 30 lakhs ఇన్వెస్ట్మెంట్ రిమైనింగ్ 900 ఐటమ్స్ ఉంటుంది. నా ఇన్వెంటరీ ఐటమ్స్ 1000 అయితే దానిలో 10% 100 అయితే ఆ 100 యొక్క ఇన్వెస్ట్మెంట్ 70% వాల్యూ అంటే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. అర్థమవుతుందని చెప్తున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎక్కువ, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తక్కువ. అలాంటి కేటగిరీని ఏ కేటగిరీ అంటే, రైట్? బికాస్ ఆఫ్ ద హై ప్రైసెస్ ఆర్ హెవీ రిక్వైర్మెంట్ ఆర్ బోత్. ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, దాని రిక్వైర్మెంట్ ప్రైస్ అయినా ఎక్కువ ఉండొచ్చు, దాని ఫ్రీక్వెన్సీ అయినా ఎక్కువ ఉండొచ్చు, వీటికి ఏదైనా ఉండొచ్చు. అందుకే దాని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఐటమ్స్ అండర్ దిస్ కేటగిరీ కెన్ బి కంట్రోల్డ్ ఎఫెక్టివ్లీ. అలాంటి ఐటమ్స్ నేను ఈ 100 ఐటమ్స్ నేను ఏం చేయాలంట, హెవీగా ఎఫెక్టివ్ గా కంట్రోల్ బై యూజింగ్ ఏ రెగ్యులర్ సిస్టమ్ విచ్ ఎన్ష్యూర్స్ నైదర్ ఓవర్ స్టాకింగ్ ఆర్ షార్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ production. Such a system plans its total material requirements by making budgets. Stock of materials are controlled by fixing certain levels like maximum level, minimum level, yard level. Levels ఉపయోగించి ఇంకేదైనా టెక్నిక్స్ ఉపయోగించి మొత్తానికైతే ఆ ఇన్వెంటరీలో ఓవర్ స్టాకింగ్ అవ్వకూడదు, క్యారింగ్ కాస్ట్ పెరగకూడదు, రెండు జరగకుండా, షార్టేజ్ జరగకుండా, ఓవర్ స్టాక్ అవ్వకుండా, క్యారింగ్ కాస్ట్ పెరగకుండా మనం ఎంత చేయగలిగితే అంత, ఎన్ని లెవెల్స్ మెయింటైన్ చేయాలి అన్ని లెవెల్స్ ని మెయింటైన్ చేసి కంట్రోల్ మెథడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆ కేటగిరీని ఏమంటాం, ఏ కేటగిరీ అంటాం. Next, B category. This category items are relatively less important. They may be 20% of total items. 20% of total items, 200 items. Example, percentage of investment is also about 20%. So, two same, and like 20 lakhs. So, total investment loan 20%, items only 20%. Similar, right? The sum involved is moderate. Same degree of control is applied in A category if items are not warranted.
The orders for the items belong to this category may be placed after reviewing the situation without them. సో దానికి మోడరేట్ కంట్రోల్ ఉంటే సరిపోతుంది, దానికి హెవీ కంట్రోల్స్ ఏమి అవసరం లేదని చెప్తున్నాం. సో లాస్ట్ కేటగిరీ సి కేటగిరీ, these items requires much investment, does not require much investment. It may be about 10% of total inventory value, but nearly 70% of the items. ఇంకా నా ఐటమ్స్ యొక్క వాల్యూలో మిగిలింది 70 + 20 10 lakhs ఇన్వెస్ట్మెంట్ వాల్యూ. కానీ ఎన్ని ఐటమ్స్ అన్న 200 10 100 + 200 300 అంటే ఎన్ని 700 అంటే అంత 70%. అంటే 70% ఐటమ్స్ 10% వాల్యూ, 70% ఐటమ్స్ 10% వాల్యూ. ఇలా ఉంటుందని మనం అంటాం సి కేటగిరీ అంటాం. వాటికి అసలు there is no need exercising control, no exercising constant control అవసరం లేదు. చాలా తక్కువ కంట్రోల్ చాలు, దాన్ని ఎక్కువ కంట్రోల్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఒక అజంప్షన్ బేస్డ్ కాన్సెప్ట్, ఇన్వెంటరీని కంట్రోల్ చేయడం. సో ఎక్కువ వాటికి స్టాక్ లెవెల్స్ మెయింటైన్ చేయడం, కాన్సెప్ట్ ఫాలో అవ్వడం, ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఇంత పెద్ద టెక్నిక్ హెవీ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఏ కేటగిరీ ఐటమ్స్ అప్లై చేస్తాం, బి కేటగిరీకి మోడరేట్ గా అప్లై చేస్తాం, సి కేటగిరీకి చాలా తక్కువగా కంట్రోల్స్ ని అప్లై చేస్తాం అని చెప్పడమే కాన్సెప్ట్ ఆఫ్ ఏబిసి. సో సింపుల్ గా దీన్ని నేను ఒక సింపుల్ చిన్న ఈజీ వేలో అమ్మ మానస. సార్ సో ఇప్పుడు ఏబిసి అనాలిసిస్ నేను థియరీ చెప్పాను కదా, దీనిలో ఇన్వెంటరీస్ ని ఎన్ని కేటగిరీస్ లో విడదీస్తాం? 3 కేటగిరీస్. సింపుల్ 3 కేటగిరీస్. ఏంటా కేటగిరీస్? ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. అంతే కదా? సార్ ఓకే. సో దీనిలో మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఏ కేటగిరీకి ఎలా ఉంటుంది చూద్దాం. ఐటమ్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, వాల్యూ, ఈ రెండు గురించి చెప్తాను సింపుల్ గా. సో 10% ఇన్వెంటరీ ఐటమ్స్ కి ఎంత వాల్యూ ఇన్వాల్వ్ అయి ఉంటుంది? 70%. సి కేటగిరీ అంటే 70% ఐటమ్స్ కి ఎంత వాల్యూ ఇన్వాల్వ్ అయి ఉంటుంది? 10%. రిమైనింగ్ 20% ఎక్కడ ఉంటుంది? మోడరేట్, బి కేటగిరీ. సో ఏ కేటగిరీకి ఎంత కంట్రోల్ ఎలా పెట్టాలి? హై కంట్రోల్ మీద. బి కేటగిరీకి మోడరేట్ కంట్రోల్, సి కేటగిరీకి లో కంట్రోల్, చాలా తక్కువ. అర్థమైందా? అయిపోయింది కాన్సెప్ట్ అంతే. దీనిలో అనాలిసిస్ ఏబిసి కంట్రోల్ యొక్క ఏబిసి కాన్సెప్ట్ యొక్క అనాలిసిస్ ఇంతే. సార్ ఈ పర్సంటేజ్ ఫిక్సా? అసలు ఈ కాన్సెప్టే అసంపర్టేజ్ అని చెప్పుకున్నాం. ఒక కేటగిరీ, ఒక మోడల్ అంతే ఇది, రైట్ అన్న? ఈ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటే ఇది అప్లై అవుతుంది, అప్లై అవ్వదు. సో ఈ పర్సంటేజ్ కొంచెం వ్యారీ అవ్వచ్చు, లైక్ 10 కాస్త 15, 12, 13%, 70 కాస్త 69, 65 అవ్వచ్చు, 20 కాస్త 30, 25, 25 అవ్వచ్చు. రిమైనింగ్ పర్సంటేజ్ సిలో ఉండొచ్చు, లైక్ 50% వాల్యూ, 20% వరకు ఐటమ్స్ ఉండొచ్చు. సమ్ అప్రాక్సిమేషన్ అనేది జరగచ్చు, అందుకని ఎగ్జాక్ట్ పర్సంటేజ్ కాదు. ఒక థియరీ. నీకు పాపులేషన్ లో కూడా ఒక థియరీ ఉంటుంది, వెల్త్ అండ్ పాపులేషన్ కాన్సెప్ట్. 10% ఆఫ్ ది పీపుల్ holds 90% wealth, 90% of the population holds only 10% of the India's wealth. Right na? ఒక పాపులేషన్ థియరీ కూడా ఉంటుంది, సిమిలర్ కాన్సెప్ట్. సో దాన్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఏబిసి కాన్సెప్ట్, రైట్? సో దీని మీద మనం సమ్ సాల్వ్ చేయడానికి ట్రై. సో నా క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. Question number 8. From the following details, draw a plan of ABC selective control. So ఈ సమ్ నేను సాల్వ్ చేయాలి. దీనిలో ఐటమ్స్ ఇచ్చాడు, యూనిట్స్ ఇచ్చాడు, యూనిట్ కాస్ట్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ఎలా దీన్ని ఏబిసి ప్రకారం ఏ ఐటమ్స్ మొత్తం 12 ఐటమ్స్ ఉన్నాయి. ఏ ఐటమ్స్ నేను ఏ కేటగిరీలో తీసుకెళ్ళాలి, ఏ ఐటమ్ ని బి కేటగిరీలో తీసుకెళ్ళాలి, ఏ ఐటమ్ ని సి కేటగిరీలో తీసుకెళ్ళాలి, ఇది క్వశ్చన్, రైట్ అన్న? సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, యూనిట్స్ ఏదైతే ఉందో యూనిట్స్ ని పర్సంటేజ్ లోకి మారుస్తాను.
యూనిట్ పర్ యూనిట్ కాస్ట్ ఉందన్న, దీన్ని నేను ఏం చేస్తాను ఇప్పుడు వాల్యూ క్యాలిక్యులేట్ చేసి నాకు కావాల్సింది ఏంటన్న ఏబిసి కేటగిరీస్ లో నాకు కావాల్సింది ఏంటి కేవలం ఏ కేటగిరీ అయినా ఏబిసిలో మనకు కావాల్సిన రెండు విషయాలు. ఒకటి యూనిట్స్ యొక్క పర్సంటేజ్ ఎన్ని ఐటమ్స్ కవర్ చేస్తుంది, యూనిట్స్ ఎన్ని కవర్ చేస్తుంది పర్సంటేజ్, అలాగే వాల్యూ ఎంత కవర్ చేస్తుంది. 10% 70%, 10% ఐటమ్స్ 70% వాల్యూ, 20% ఐటమ్స్ 20% వాల్యూ, 70% ఐటమ్స్ 10%. ఇది కదా మనకు కావాల్సింది. వాల్యూ పర్సంటేజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ముందు వాల్యూ కట్టాలి, తర్వాత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, రెండు విషయాలు. సో క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని నాకు చెప్పాలి ఇప్పుడు. నేను వాల్యూ రాస్తాను, ఇక్కడ పర్సంటేజ్ రాస్తాను. రైట్ అన్న, సమ్ సాల్వింగ్ ఎవరు హెల్ప్ చేస్తారు? నిఖిల, నిఖిల వాయిస్ వస్తుందా నాది? వస్తుంది సార్. రైట్, ఫస్ట్ క్యాలిక్యులేట్ తీసుకుని యూనిట్స్ ఎన్ని టోటల్ చేయాలన్న, టోటల్ యూనిట్స్ అన్ని చెప్పు. మా అందరూ సాల్వ్ చేయాలి. నువ్వు టేబుల్ నేను ఏదో చేస్తున్నా అదే మీరు టేబుల్ కింద యాడ్ చేసుకోవాలి. సాల్వ్ చేయండి. అమ్మాయి చెప్పిన దానిలో ఏమైనా మిస్టేక్ ఉన్నా నాకు చెప్పాలి. టోటల్ 2,19,000 సార్. ఓకే, 2,19,000. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్ లో మార్చాలి. ఇప్పుడు 7,000 అవుట్ ఆఫ్ 2,19 అంటే ఎంత? సో 3 zeros తీసేద్దాం. 7 divided by 219 అంతే కదా? ఎస్ సార్. 3.100 చేయండి, ఎంత పర్సంటేజ్ వస్తుంది? 3.19 సార్. సో 2 digits రాద్దాము. 3.20. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ 24,000 divided by 2,19,000. 24 by 219 into 100. 5 సార్, అంటే 11 సార్. Approximately 11%. Okay, next. 0.68 సార్. 0.68. ఎస్ సార్. ఓకే, 1% కూడా లేదు. ఓకే, డన్. నెక్స్ట్ 0.27 సార్. 0.27. రైట్, నెక్స్ట్. మా మిగతా వాళ్ళు కూడా చేయాలి. ఏమైనా డౌట్ 17.35 సార్. చెప్పాలి. 17.35 సార్. 17.35. ఒక 2 digits వరకు చేద్దాం నా చాలా. ఓకే సార్. ఓకేనా? నెక్స్ట్ 18.26. ఓకే, నెక్స్ట్ 27.39 సార్. 27.39. ఓకే, నెక్స్ట్ 1.36 సార్. 1.36. ఓకే, నెక్స్ట్ 0.13 సార్. 0.13 అంతే కదా? ఓకే, నెక్స్ట్ 13.24 సార్. 13.24. ఓకే, నెక్స్ట్ 5.25 సార్. 5.25. ఓకే, నెక్స్ట్ 1.87 సార్. 1.87. చెక్ చేసుకుంటే ఓవరాల్ 100% సరిపోదా? ఎస్ సార్. సమ్ పాయింట్స్ వేరియేషన్ వస్తుందన్న, దాని గురించి కంగారు పడితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. రైట్, సిమిలర్లీ ఇప్పుడు మళ్ళీ వాల్యూ కడదాం. 7,000 into 5. వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఎంత? 35,000 సార్. 35,000. ఓకే, రైట్, నెక్స్ట్ 72,000 సార్. 72,000. వెరీ గుడ్. నెక్స్ట్ 15,000 సార్. 15,000 అంతే. నెక్స్ట్ ఒక్క నిమిషం. 13,200 సార్. 13,200. రైట్, నెక్స్ట్ 57,000 సార్. 57,000. రైట్, నెక్స్ట్ 20,000 సార్. 20,000. హాఫ్ వేసేసి కదా? రైట్, నెక్స్ట్ 12,000 సార్. 12,000. రైట్, నెక్స్ట్ 10,000 10,500. అంతేనా? సార్. 10,500 కదా?
Right, next. 2,400, sir. Okay, 2,400. Very good. Next. 11,600, sir. 11,600. Okay, right, next. 81,650, sir. 81,650. Okay, next. 25,420, sir. 25,420. Yes, sir. వీటన్నిటి యొక్క టోటల్ కూడా చూడండి ఒకసారి ఎంత. ఒక్క నిమిషం. $3,55,770, sir. 775. 770 అంతే సార్. 770. జీరో సార్. Okay. 5 సార్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా పర్సంటేజ్ లో మార్చాలి. అర్థమవుతుంది, ఎందుకు చేస్తున్నాం అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది సార్. సింపుల్ ఏబిసి కేటగిరీలో మనకు పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్స్ కావాలి, పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ కావాలి. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే మనం సెట్ చేయాలి అంతే. 9.83 సార్ ఫస్ట్. ఫస్ట్ ఎంత? 9.83. 83. 83%. ఓకే, డన్. నెక్స్ట్. 20.23 సార్. 20.23. రైట్, నెక్స్ట్. 4.21 సార్. 4.21. మరి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మిగతా వాళ్ళు కూడా చేసి చెప్పాలి. రైట్, నెక్స్ట్. 3.71 సార్. 3.71. ఓకే, నెక్స్ట్. 16.02 సార్. 16 అమ్మా. ఎస్ సార్. 16.02. ఓకే, నెక్స్ట్. 5.62 సార్. 5.62. ఓకే, రైట్, నెక్స్ట్. 3.37 సార్. అమ్మాయి డివిజన్ 3,55,770 కదా వేస్తున్నావు. ఎస్ సార్. ఓకే, ఓకే, రైట్. 2.95 సార్. 2.95. ఓకే, నెక్స్ట్. 0.67 సార్. 0.67. ఓకే, రైట్, నెక్స్ట్. 3.26 సార్. 3.26. ఓకే, రైట్, నెక్స్ట్. 22.95 సార్. 22.95. ఓకే, రైట్, నెక్స్ట్. 7.14 సార్. 7.1. అంతే. ఎస్ సార్. సో ఇప్పుడు వీటి నుంచి మనం ఫిక్స్ చేయాలన్నమాట. 10% ఐటమ్స్ ఏమన్నాయో తీసుకోవాలి, లేదా కొంచెం మోడరేట్ వాల్యూని ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుని ఓకేనా, హై ఇన్వెస్ట్మెంట్ వాల్యూ దానిలో ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. ఇలా హై ఇన్వెస్ట్మెంట్ వాల్యూస్ ఏమున్నాయో చూసుకోవాలంటే వాటికి మనం ఏం చేయాలి, ఇప్పుడు ర్యాంకింగ్ ఇచ్చుకోవాలి, అంతే కదా. ఇలా హై ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏం చెప్పు ఫస్ట్. 72,000 సార్ వాల్యూ. పర్సంటేజ్ ఉంది కదా, పర్సంటేజ్ ప్రకారం సార్. 22% ఉంది ఇక్కడ. 81,650 హైయెస్ట్ వాల్యూ, అంతేనా? ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఫస్ట్ ర్యాంక్. తర్వాత 20.23 సార్. దీనికి సెకండ్ ర్యాంక్. తర్వాత 16.02 సార్. థర్డ్ ర్యాంక్. తర్వాత 9.83 సార్. 9.83 ఫోర్త్ ర్యాంక్. ఓకే. తర్వాత 7.14 సార్. 7.14 ఫిఫ్త్ ర్యాంక్. ఓకే. తర్వాత 4.21 సార్. సారీ సార్, 5.62. 5.62 కూడా ఉందన్న, అంతేనా? సిక్స్త్ ర్యాంక్. ఓకే. తర్వాత 4.21 సార్. ఓకే, సెవెంత్ ర్యాంక్. తర్వాత 3.37 సార్. 7.1 కూడా ఉంది ఇక్కడ. 3.7. ఇది ఎయిత్ ర్యాంక్. ఓకేనా? ఎయిత్ ర్యాంక్. నెక్స్ట్ 3.37 సార్. 3.37 నైన్త్ ర్యాంక్. ఓకే. 3.26 10th ర్యాంక్. తర్వాత 2.95 సార్. 11.
మిగిలింది 0.67. 12 అర్థమైంది. ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చాం. ఎందుకు ర్యాంకింగ్ ఇచ్చాం అంటే దీని నుంచి ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు చూడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇది 1, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2, ఓకేనా. నెక్స్ట్ ఇంకా 3 అక్కడ ఉంది, 3 అది 3. సో వీటి పర్సెంటేజ్ ని కౌంట్ చేసుకుంటాం అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎంత పర్సెంటేజ్ నుంచి చెప్పి 22.95 ప్లస్ 20.23 ప్లస్ థర్డ్ ఎంత 16.02. సో అన్ని కలిపి ఎంత పర్సెంటేజ్ వచ్చింది చూడు. ఒక్క నిమిషం సార్. చూడండి ఐటమ్ నెంబర్ 1, ర్యాంక్ 1, ర్యాంక్ 2 ప్లస్ ర్యాంక్ 3 ఈ 3 కలిపాను ప్రస్తుతానికి. ఆ 3 కలిపితే నా పర్సెంటేజ్ 59.2 వాల్యూ పర్సెంటేజ్ వచ్చింది. మీది ఏం పర్సెంటేజ్ ఇది? వాల్యూ. అలాగే దీని యొక్క ఐటమ్స్ పర్సెంటేజ్ కూడా మనం చెప్పగలం కదా. yes sir. One second, let me say. Oh shit. Question ఎక్కడికి మిస్ అమ్మా? ఎన్నో క్వశ్చన్ అది? 8 sir. One second అన్న. yes sir, yes sir. ఉందా మిస్ అయిందా? అదృష్టం ఉంది. రైట్ రైట్ ఇది వాల్యూ పర్సెంటేజ్ అయిపోయింది కదా. దీన్ని ఐటమ్స్ పర్సెంటేజ్ కూడా చెప్పొచ్చు కదా దీని నుంచి. yes ఈ 3 ఐటమ్స్ యొక్క పర్సెంటేజ్ ఎంత చూడు. సో 1 ర్యాంక్ 1 ఉన్న పర్సెంటేజ్ ఎంత? 5.25 sir. 5.25 క్యాలిక్యులేటర్ లో కూడా 5.25 ప్లస్ నెక్స్ట్ అలాగే 3 ఐటమ్స్ 17.35 అవునా? ర్యాంక్ 2 11 కదా సార్. ఓ సారీ 11. ఓకే సారీ ఫస్ట్ ఇది 5.25 ర్యాంక్ 11. ఓకే డన్. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ 17.3 ఓకేనా. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 33.6 సార్. చూసారా ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసి 60-30 రేషియో అప్లై అవుతుంది. 77 అప్లై అవ్వాలి రూల్ ఏం లేదు కదా. లేదు సార్. అర్థమవుతుందా? అలా అన్నమాట. ఆ రకంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. రైట్. సో ఇప్పుడు నేను ఏదైతే చేశానో అదే కేటగిరీస్ ని వీడు చేస్తుంటాడు సార్. నేను డైరెక్ట్ కన్క్లూషన్ చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ర్యాంకింగ్ వరకు మనం వెళ్ళాం, మనం చేసినంత వాడు చేశాడు. అబ్జర్వ్ చేయండి అనుకో. ఫస్ట్ 3 ర్యాంక్స్ తీసుకున్నాడు అవునా కదా. అవును సార్. అవి ఏ ఐటమ్స్ తీసుకున్నాడు. వాటి యొక్క పర్సెంటేజ్ చూస్తే పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 33.56 వచ్చింది వీడికి. మనకి అప్రాక్సిమేట్లీ 33.6 వచ్చింది. అంటే వాటి యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత వచ్చింది? వాల్యూ ప్రకారంగా 59 వచ్చింది. ఇక్కడ వీడికి కూడా ఎంత వచ్చింది? 59. అంటే ఈ మూడింటిని కలిపి ఏ కేటగిరీ అంటాం? ఏ కేటగిరీ అంటాం. అర్థమవుతుందా? అంటే 33% ఐటమ్స్ 60% వాల్యూ. క్లియర్? అలాగే నెక్స్ట్ ఏం చేస్తాడు? రిమైనింగ్ ర్యాంక్స్ అన్ని వరుసగా చేసుకుంటూ వెళ్ళాడు. రిమైనింగ్ ర్యాంక్స్ ఏమున్నాయి? నెక్స్ట్ 3 అయిపోయింది కాబట్టి 4, 5, 6, 7 4 ర్యాంక్స్ తీసుకున్నాడు. వాటి యొక్క పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఎంత వచ్చింది? 20. ఇది కూడా ఎంత వచ్చింది? 26, 24, 26. మనం ఇందాక అనుకున్న థియరీ ఏం చెప్తుంది? 2020 సార్. రూల్ ఏం లేదు 2020 వాళ్ళ రూల్ ఏం లేదు. ఓకేనా? 24, 26 అప్రాక్సిమేషన్ కదా. అంటే ఈ 4 ఐటమ్స్ ని ఏ కేటగిరీలోకి తీసుకుంటాం? బి కేటగిరీ. రిమైనింగ్ ఐటమ్స్ అన్ని చెక్ చేస్తున్నాడు. రైట్. రిమైనింగ్ ఐటమ్స్ అన్ని చెక్ చేస్తుంటే 5 ఐటమ్స్ మిగిలాయి. ఈ 5 ఐటమ్స్ యొక్క పర్సెంటేజ్ 42, వాల్యూ 13. సో 13% వాల్యూ, 42% ఐటమ్స్. సో ఐటమ్స్ అంతే కదా నాన్న. అక్కడ ఏంటి 60 10 60 10 70 70 10 20 20 ఇది రూల్. ఇక్కడ ఇప్పుడు ఈ దీనిలో ఏమొచ్చింది నాకు చెప్పు. ఇప్పుడు దీనిలో పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్స్, పర్సంటేజ్ ఆఫ్ వాల్యూ చూసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కేటగిరీకి బి కేటగిరీకి ఈ క్వశ్చన్ లో అంటే ఈ ఆర్గనైజేషన్ కి ఎలా అప్లై అయింది అనేది మనం చెప్పగలమా లేదా? చెప్పగలం. పర్సంటేజ్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని? ఏ కేటగిరీ 33 అప్రాక్సిమేట్ గా 60% వాల్యూ. బి కేటగిరీలోకి ఏమొస్తుంది? 24% ఐటమ్స్ 26% వాల్యూ. సి కేటగిరీలోకి ఏమొస్తుంది? 42% ఐటమ్స్ 13%. అర్థమవుతుందా? సో ఏదైనా ఓవరాల్ గా నీకు అల్టిమేట్ గా 100 ఉంటుంది. 10 60 మనం ఇంతకుముందు 10 70 అన్నాం, 33 60 అయింది. 70 10 అన్నాం, 42 13 అయింది. అదవుతున్నా. అంతేగాని ఎగ్జాక్ట్ గా అదే ఉండాలని రూల్ ఏమి
ఇలా కేటగిరైజ్ చేసి ఈ ఐటమ్స్ అన్నిటికీ ఏం చేస్తాం, హై కంట్రోల్, ఈ ఐటమ్ కి మోడరేట్ కంట్రోల్, ఈ ఐటమ్ కి లెస్ కంట్రోల్ మనం అప్లై చేస్తాం. ఓవర్. అర్థమైందా? క్లియరేనా? మనం ఏదైతే చేసామో దాన్ని ఇక్కడ ఈ స్టేట్మెంట్ వాడు తయారు చేశాడు. సెకండ్ స్టేట్మెంట్ ఇది మనం నీట్ గా స్టేట్మెంట్ నోట్స్ తయారు చేయాలి. ఏ కేటగిరీలోకి ఏమేమి తీసుకుంటాం. స్టేట్మెంట్ ఇలాగే చేయాలని లేదు. ఇందాక మనం చేసినట్టు ఏ కేటగిరీలోకి ఏ ఐటమ్ కన్సిడర్ చేస్తున్నానో పర్సెంటేజ్ ఎంత అని రాసేది సెంటెన్స్. ఓకేనా? రైట్ నా రైట్. ఎనీ డౌట్స్? దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్స్? అర్థమైనట్టేనా అందరికి? తొందరగా సాల్వ్ చేయండి అన్న. ఏ కేటగిరీలోకి ఈ ర్యాంకింగ్ ఐటమ్స్ అన్ని వస్తాయి? 1 to 3 ర్యాంక్స్, పర్సెంటేజ్ టోటల్ 33.56%, పర్సెంటేజ్ ఆఫ్ ఐటమ్, పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ 59.20. అలాగే బి కేటగిరీలోకి నేను తీసుకున్న ర్యాంక్స్ 8, 9, 10, 4, 5, 6, 7 4 ఐటమ్స్ తీసుకున్నాం. ఆ పర్సెంటేజ్ 24, 26. సార్ మీరు ఎందుకు 4, 5, 6, 7 తీసుకున్నారు, 8 కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదు బి కేటగిరీలోకి? తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుందో అబ్జర్వ్ చేయి. క్యాలిక్యులేషన్ జస్ట్ ప్లస్ మైనస్లే కదా. డౌట్ రావాలి ఇప్పుడు. రమ్య, అమ్మ రమ్య, రమ్య నా వాయిస్ వినబడుతుందా? నాకు నీ వాయిస్ రావట్లేదు. సరే మ్యూట్ చేయనా, మ్యూట్ చేసామ్మా. దిలీప్, దిలీప్ ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 1 to 3 ర్యాంక్స్ నే ఏలోకి ఎందుకు తీసుకుని 4th తీసుకెళ్లి ఏలో ఎందుకు పెట్టలేదు? 4th ర్యాంక్ కూడా ఏలో ఎందుకు పెట్టలేదు? అది కూడా తీసుకుంటే లో పర్సెంటేజ్ ఆఫ్ యూనిట్స్ 36 అవుతుంది. కనబడుతుంది కదా కింద 33+3 కదా. అంటే ఎంత అవుతుంది? 36 అప్రాక్సిమేట్ 37 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 59+9 68. అంటే ఇప్పుడు ఈ ఐటమ్ ఇలా చేయడం వల్ల బి కేటగిరీలో అబ్జర్వ్ చేస్తే అప్పుడు బి కేటగిరీలో 24 లోంచి 3 పోతుందా? అంటే ఎంత అవుతుంది? 21 సార్. 21. 26 లో 9 పోతుంది. అంటే ఎంత అవుతుంది? 16. అంటే వేరియేషన్ చూసావా, మారిపోతుందా లేదా? అలాంటప్పుడు ఈ 4th ర్యాంక్ ని ఏలో పెట్టడం కరెక్టా, బిలో పెట్టడం కరెక్టా? బిలో పెట్టడం కరెక్ట్. అదనమాట. అలా మనం అన్నిటిని ముందు సెగ్రిగేట్ చేసుకుని ఓవరాల్ పర్సెంటేజ్ ఆలోచించుకుంటూ అల్టిమేట్ గా ఏం చేయాలి, ఒక పర్సెంటేజ్ ని ఫిక్స్ చేయాలి. ఓకేనా? అది నా రైట్. సిమిలర్ థింగ్ ఇక్కడ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 7 అనేది బిలో కాకుండా ఎందుకు మనం సిలో పెట్టకూడదు? పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుంది? సిలో పెడితే ఈ 0.6 ఇక్కడ పెరుగుతుంది, అంటే 42.43 అవుతుంది మహా అయితే. కానీ ఇక్కడ 4% వచ్చి యాడ్ అయిపోతుంది, అంటే ఎక్కువ పెరిగిపోతుంది. అంత వేరియేషన్ పర్సెంటేజ్ ఆఫ్ ఐటమ్ కొంత పెరిగి ఇంత వేరియేషన్ అయిపోతే సి కేటగిరీ వేరియేషన్ మారిపోతుంది కదా. బాగా సి కేటగిరీకి బాగా వేరియేషన్ చూపించాలి, అది దగ్గరికి వెళ్ళిపోతుంది. 42 అవుతుంది ఓవరాల్ టోటల్. ఇక్కడ 7 కూడా కలుపుకున్నా 43 అవుతుంది, 1% పెరుగుతుంది. కానీ పర్సెంటేజ్ వాల్యూ ఏమవుతుంది? 13 కాస్త +4 అయ్యి 20 దాకా, 17, 18 దాకా వెళ్ళిపోతుంది. రైట్. 0.1% కోసం మనం 4% పెంచడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో వేరియేషన్ తగ్గిపోతుంది. కాబట్టి వేరియేషన్ కోసం అని మనం మళ్ళీ దాన్ని అక్కడ వదిలేసి రిమైనింగ్. సో మన ఆలోచన విధానం అనమాట. సో ఇది ఇలాగే చేయాలని రూల్ అయితే ఏమీ లేదు. సో పాయింట్ అటు ఇటు కూడా మనం చేసినా తప్పేమి కాదు. బట్ ఓవరాల్ గా ఎలా ఉండాలి, వ్యూ ఎలా ఉండాలి? తక్కువ పర్సెంటేజ్ కి ఎక్కువ వాల్యూ ఉండాలి ఏ కేటగిరీలో, ఎక్కువ పర్సెంటేజ్ కి తక్కువ వాల్యూ ఉండాలి బీసీ కేటగిరీలో. బికి యావరేజ్ గా రెండు కూడా ఎలా ఉండాలి? సిమిలర్ గా ఉండాలి. ఇది మన ఆలోచన విధానం. ఇలా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుని సాల్వ్ చేయాలన్నమాట. రైట్. ఎనీ అదర్ డౌట్స్? రైట్. సో క్వశ్చన్ నెంబర్ 9 మీరు చేయండి అన్న హోంవర్క్. మీరు చదవండి, అర్థం కాకపోతే అప్పుడు మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం తర్వాత. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్ ఇష్యూస్. సో మనం ఇది ఇంకా ఆఫ్టర్నూన్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది. మనకు ఆల్రెడీ తెలిసిందే. కానీ ఇది రైట్, మెటీరియల్ ఇష్యూ చేసేటప్పుడు, ప్రొడక్షన్ కి పంపేటప్పుడు మనం ఫాలో అయ్యే మెథడాలజీస్ ఏంటి? మన దగ్గర డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ రేట్స్ ఉంటాయి.
అలాంటప్పుడు ఆర్గనైజేషన్ ఏ లాట్ లోంచి ఏమి ఇచ్చిందో తెలియకపోతే మనం ఫాలో అయ్యే మెథడ్స్ ఉంటాయి. గుర్తుండుంటే మనం ఆల్రెడీ ఇన్వెంటరీ చాప్టర్ లో నేర్చుకున్నాం. లైక్ లిఫో, ఫిఫో, వెయిటెడ్ యావరేజ్ కదా. సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. ఆ మెథడాలజీస్ అండ్ మెటీరియల్ రిసీట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. సో కొంచెం టైం తీసుకుంటుంది, దాని మీద ఒక సమ్ కూడా సాల్వ్ చేయాలి కాబట్టి ఐదర్ ఏదో ఒక మోడల్. ఆల్రెడీ ఇవన్నీ తెలిసినవి, వీటి మీద నేను ఎక్కువ ప్రెజర్ స్ట్రెస్ తీసుకోను, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మీకు ఫౌండేషన్ లో ఇన్వెంటరీ చాప్టర్ లో వచ్చినాయి. ఫిఫో లిఫో అంటే మీనింగ్ చెప్తే నువ్వు ఆటోమేటిక్ గా చేసుకోగలుగుతావు, చేయలేని వాళ్ళు కూడా చేస్తారు. ఏమైనా క్రిటికల్ టిప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సో రైట్ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్నూన్ క్లాస్ లో చూద్దాం.